నమస్కారం సిటీ వార్తలకు స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. ఘనంగా అంతర్జాతీయ యోగా దినోత్సవం. పోలీస్ పెరేడ్ గ్రౌండ్ లో యోగాసనాలు వేసిన ప్రజాప్రతినిధులు, ప్రజలు, అధికారులు. ఎస్పీ కార్యాలయం ఎదుట యోగాసనాల విగ్రహాలు, పోలీస్ శాఖ లోగో ఏర్పాటు. ఆవిష్కరించిన ఎమ్మెల్యేలు, కలెక్టర్. గుంటూరులో ఉత్సాహంగా యోగాంధ్ర వేడుకలు. యోగా విశిష్టతను ప్రతి ఒక్కరూ తెలుసుకుని ఆచరించాలి. ప్రముఖుల పిలుపు. యోగాతో శారీరక ఉల్లాసం, మానసిక ప్రశాంతతను పొందవచ్చని ఎమ్మెల్యేలు గళ్లా మాధవి, నసీర్ అహ్మద్ తెలిపారు. ప్రతి ఒక్కరి జీవితంలో యోగా భాగం కావాలన్నారు. పోలీస్ పెరేడ్ గ్రౌండ్ లో అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ఎమ్మెల్యేలు గల్లా మాధవి, నసీర్ అహ్మద్, కలెక్టర్ నాగలక్ష్మి, మేయర్ కోవెలమూడి నాని, డిప్యూటీ మేయర్ సజ్జిలా, ఏపీఐడీసీ చైర్మన్ డేగల ప్రభాకర్, ఎస్పీ సతీష్ కుమార్, జేసీ భార్గవతేజ, జనసేన జిల్లా అధ్యక్షులు గాదె వెంకటేశ్వరరావు, ఇతర కూటమి నాయకులు పాల్గొన్నారు. యోగా గురువులు ప్రజలతో యోగాసనాలు వేయించి వాటి ప్రాముఖ్యతను వివరించారు. వయస్సుతో సంబంధం లేకుండా ఎవరైనా యోగా చేయవచ్చని ఎమ్మెల్యేలు తెలిపారు. కూటమి ప్రభుత్వం యోగాకు ప్రాధాన్యతనిచ్చి విశాఖలో నిర్వహించిన యోగాంధ్ర దినోత్సవంలో గిన్నీస్ రికార్డు సృష్టించడం పట్ల హర్షం వ్యక్తం చేశారు. మొదటి చక్రం 20 సార్లు చేయండి. శ్వాస బాగా छोड़िए, body completely. अब हम शांति तो सुखिनः सर्वे सन्तु. धीरे से दोनों हाथों को और हाथों को नीचे लेके निधानंद करो जरपंడి. తద్వారా దాదాపు 8 లక్షల మందికి మనం యోగా అనేది ట్రైనింగ్ అనేది చేస్తున్నాము, 3 డే ట్రైనింగ్. అండ్ దీంట్లో కూడా చూసినట్లయితే మన జిల్లాలో స్పెసిఫిక్గా మనకి ట్రైనింగ్ చేసిన వాళ్ళు వాళ్ళకి సర్టిఫికెట్, ఎక్సలెన్స్ సర్టిఫికెట్ను, పార్టిసిపేషన్ సర్టిఫికెట్ కూడా అందరికీ కూడా ఇవ్వడం జరిగింది. అండ్ మనం థీమాటిక్ ఈవెంట్స్ కింద 4 టూరిస్ట్ లొకేషన్స్లో ఈవెంట్స్ చేయడం జరిగింది. ఇంజనీరింగ్ స్టూడెంట్స్తో ఈవెంట్స్ చేయడం జరిగింది. తర్వాత మనం విలేజ్ లెవెల్ నుంచి, డిస్ట్రిక్ట్ లెవెల్ నుంచి, ప్లస్ మన వాళ్ళు స్టేట్ కాంపిటీషన్స్లో కూడా పాల్గొన్నారు. ఈరోజు యోగా దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించుకుంటూ ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్లో యోగాంధ్రప్రదేశ్ పేరుతో గౌరవ ముఖ్యమంత్రి గారు సామాన్యులకు సైతం యోగా యొక్క విశిష్టతను, ప్రాముఖ్యతను తెలియజేసేటువంటి విధంగా కులాలకు అతీతంగా, ప్రాంతాలకు అతీతంగా ప్రతి ఒక్కరు కూడా ఏజ్ లిమిట్ లేకుండా చిన్నవాళ్ల దగ్గర నుండి అంగవైకల్యం ఉన్నటువంటి వారు కూడా ఈరోజు పెద్ద ఎత్తున ఈ కార్యక్రమంలో భాగస్వాములైనటువంటి పరిస్థితులు. మారుతున్నటువంటి ఆధునిక యుగంలో ప్రతి ఒక్కరు కూడా యాంత్రీకరణ పేరుతో శ్రమ శక్తి లేకుండా తమ సమయాన్ని వృధా చేసుకునేటువంటి పరిస్థితుల్లో యోగా ఒక మహత్తరమైనటువంటి కార్యక్రమం. భారతదేశం ప్రపంచానికి పరిచయం చేసినటువంటి ఈ యోగాని అంతర్జాతీయ స్థాయిలో పేరు ప్రఖ్యాతులు తెచ్చేటువంటి విధంగా 2 కోట్ల మంది పొందిన ప్రక్రియలో ఖచ్చితంగా ప్రతిరోజు ఒక దినచర్య కనుక మనం పాటిస్తే ఈ ఉరుకుల పరుగుల జీవితంలో మంచి ప్రశాంతత, అదేవిధంగా ఆరోగ్యం లభించే అవకాశం ఉంది. మరి కూటమి ప్రభుత్వం కూడా హెల్తీ, వెల్తీ అండ్ హ్యాపీ స్టేట్ని ముందుకు తీసుకెళ్లే ప్రయత్నం చేస్తూ ఉంది. ఇలా ప్రతి ఒక్క మనిషికి ఆరోగ్యంగా, ఆర్థికంగా, అదేవిధంగా ఆనందంగా ఉండే ప్రయత్నం చేస్తుంది. అందులో భాగంగానే ఈరోజు ఈ యోగా డేని మనం ఇంత ప్రతిష్టాత్మకంగా జరుపుకుంటూ ఉన్నాము. చాలామంది ఇంత పెద్ద భారీ ఎత్తున ఈ ప్రోగ్రాం చేయాల్సిన అవసరం ఏంటి అని అనుకుంటూ ఉన్నారు. అయితే యోగాని, మన సంతతైన యోగాని ప్రపంచం అంతా గుర్తించినప్పుడు మనము దాన్ని నిత్యం కూడా ప్రతి ఒక్కరు చిన్నప్పటి నుంచో కూడా పాటించడం చాలా అవసరము. దాంట్లో భాగంగానే చంద్రబాబు నాయుడు గారు స్కూల్స్లో ప్రత్యేకంగా దాన్ని ఒక క్లాస్ దానికోసం డెడికేట్ చేయడం అనేది నిజంగా చాలా ఆనందదాయకము. ఎంత డెడికేటెడ్గా ఎన్డీఏ కూటమి ప్రభుత్వం తమ ప్రజల కోసం పనిచేస్తుంది అన్నదానికి ఇది ఒక చిన్న మచ్చుతునగ్గా మనం భావిస్తూ, అదేవిధంగా ఈరోజు స్వచ్ఛ ఆంధ్రప్రదేశ్ని జరుపుకుంటా ఉన్నాము. ప్లాస్టిక్కి దూరంగా ఉందాము, హరిత వనాన్ని మనందరం కూడా ఏర్పాటు చేద్దాము. అండ్ మరొక అంశం,
అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని పురస్కరించుకుని ఎస్పీ కార్యాలయం ఎదుట యోగాసనాలతో ఏర్పాటు చేసిన విగ్రహాలు, పోలీస్ శాఖ లోగో ఆవిష్కరణ కార్యక్రమం జరిగింది. ఎమ్మెల్యేలు గల్లా మాధవి, నసీర్ అహ్మద్, కలెక్టర్ నాగలక్ష్మి, ఎస్పీ సతీష్ కుమార్, మేయర్ కోవెలమూడి నాని, ఏపీఐడీసీ చైర్మన్ డేగల ప్రభాకర్, డిప్యూటీ మేయర్ సజ్జిలా, కూటమి నాయకులు పాల్గొన్నారు. ప్రతిరోజు యోగా చేయడం వల్ల ఆరోగ్యంగా ఉండవచ్చని ఎస్పీ సతీష్ కుమార్ ఈ సందర్భంగా తెలిపారు. యోగాసనాలపై అవగాహన కల్పించేందుకే ఈ విగ్రహాలను ఇక్కడే ఏర్పాటు చేయడం జరిగిందని వివరించారు. సో యోగా అనేది ఇట్స్ ప్రతి ఒక్కరి లైఫ్లో కూడా ఒక భాగంగా దాన్ని తీసుకోవాల్సిన ఒక అవేర్నెస్ కోసం ఈరోజు ఎవ్రీ ఇయర్ యోగా డే సెలబ్రేషన్ జరుగుతుంది. దాంట్లో ఒక భాగంగా ఈరోజు గుంటూరు డిస్ట్రిక్ట్లో కూడా మన ఏఆర్ పరేడ్ గ్రౌండ్లో మార్నింగ్ 7 నుంచి 8 వరకు యోగా డే సెలబ్రేషన్ చేయడం జరిగింది. దీంట్లో 1 అవర్ మనం యోగా కూడా చేయడం జరిగింది. దాని భాగంగా మన డిస్ట్రిక్ట్ పోలీస్ ఆఫీస్ ముందు ఈ ఆసనాలు ఒక 9-10 ఆసనాలు, అదేవిధంగా ఏపీ పోలీస్ లోగా కూడా కొంచెం ఒక ముందు నుంచి చూడడానికి కూడా ఒక బెటర్గా కనిపించాలన్న ఉద్దేశంతో పాటు అదేవిధంగా యోగా డేకి ఒక అవేర్నెస్గా రావడానికి కోసం ఇది చేయడం జరిగింది. మనం కలెక్టర్ మేడంకి, మున్సిపల్ కమిషనర్ గారికి ఇదన్నీ కూడా మనకు సపోర్ట్గా ఉండి చేపించడం జరిగింది. అందరూ కూడా థ్యాంక్స్ చెప్తున్నాను. ఈరోజు యోగా డేని ఒకరోజు కాకుండా అది ప్రతిరోజు కూడా అందరూ కూడా కొనసాగించినప్పుడు హెల్తీగా ఉండాలని చెప్పి కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. యోగా వ్యాయామం మాత్రమే కాదని క్రమశిక్షణ, ఏకాగ్రతను పెంపొందించేందుకు దోహదపడుతుందని బీజేపీ నాయకులు వల్లూరి జయప్రకాష్ నారాయణ అన్నారు. బీజేపీ జిల్లా శాఖ ఆధ్వర్యంలో అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని టీజేపీఎస్ కళాశాలలో నిర్వహించారు. పార్టీ నేతలు తిరుపతిరావు, జూపూడి రంగరాజు, శివమకుటం, టీజేపీఎస్ కళాశాల సెక్రటరీ బ్రహ్మయ్య, బజరంగ్ రామకృష్ణ తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. శరీరంలో ఆత్మదీపం వెలగాలంటే అది యోగాతోనే సాధ్యమవుతుందని జయప్రకాష్ నారాయణ తెలిపారు. మనం ప్రతిరోజు జీవన శైలిలో మనకి ఉన్నటువంటి అనేకమైనటువంటి కార్యక్రమాలు మనం చేసుకునే సందర్భంగా మనకు ఉండేటటువంటి కొన్ని బాధలు ఉంటాయి. ఒంటి నొప్పులు, బైక్ మీద వెళ్ళేటటువంటి వాళ్ళకి ఒక రకమైనటువంటి ఇబ్బంది ఉంటుంది, కారులో నిరంతరం ప్రయాణించే వాళ్ళకి ఒక రకమైన ఇబ్బంది ఉంటుంది, నడుచుకుంటూ వెళ్ళే వారికి మరొక ఇబ్బంది ఉంటుంది. వారు అనేకమైనటువంటి ఆసనాలు మనకు చూపించారు. మనకి ఎన్నో ఆసనాలు ఉన్నాయి. ఈ ఆసనాలన్నింటినీ కూడా మనం నిరంతరం మన జీవనంలో ఒక భాగం కనుక చేసుకున్నట్టయితే శారీరక ఆరోగ్యంతో పాటుగా మానసిక స్వస్థతతో పాటుగా ఆత్మశాంతి కూడా లభించేటటువంటి అవకాశం యోగా ద్వారా మాత్రమే ఉంది అని గ్రహించినటువంటి పెద్దలు ఏనాటి నుంచో మన దేశంలో మొదలుపెట్టి ఈ కార్యక్రమాన్ని నిర్వహించుకుంటా ఉన్నాం. ఎల్వీఆర్ క్లబ్ లో అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా యోగాసనాలు వేశారు. క్లబ్ సభ్యులతో పాటు విద్యార్థులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన యోగాంధ్రలో తాము కూడా భాగస్వామ్యం అవ్వడం పట్ల క్లబ్ సెక్రటరీ యాగంటి దుర్గారావు, ఉపాధ్యక్షులు వనుకూరి శ్రీనివాసరెడ్డి హర్షం వ్యక్తం చేశారు. యోగా విశిష్టతను ప్రతి ఒక్కరూ తెలుసుకుని ఆచరిస్తే చాలా ఉపయోగాలు ఉంటాయని చెప్పారు. 1, 2, 3, 4, 5, 6 రైట్ లెగ్ పట్టుకోండి. రైట్ లెగ్ పాదాన్ని 6, 7, 8, 9, 10 slowly release your hand, release your leg, relaxing dandasana. ఎల్వీఆర్ అండ్ సన్స్ క్లబ్ అండ్ రీడింగ్ రూమ్ను క్లబ్లో కూడా ఈ యొక్క యోగా డేని నిర్వహించడం జరిగింది. దీనికి సభ్యులు, అదేవిధంగా స్కూల్ పిల్లలు అందరూ కూడా ఈ కార్యక్రమంలో పార్టిసిపేట్ చేశారు. అదేవిధంగా మాకు ఈ యోగాకి సహకరించినటువంటి అంకమరావు గురూజీ గారికి, వారి బృందానికి కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. ప్రపంచంలో సుమారుగా 70-80 దేశాలు ఈరోజు యోగా దినోత్సవం జరుపుకుంటున్న పరిస్థితుల్లో మరి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రిస్టేజ్గా తీసుకొని ఈ కార్యక్రమాన్ని యోగాంధ్రగా నామకరణం చేసి ఈరోజు జరిపిన కార్యక్రమంలో క్లబ్ తరపున కూడా మేము పార్టిసిపేట్ చేసి రానున్న రోజుల్లో కూడా మరి ప్రభుత్వం చేసే మంచి కార్యక్రమాల్లో క్లబ్ ఎప్పుడు కూడా ముందుండిద్దని చెప్పేసి ఈ సందర్భంగా మనవి చేసుకుంటూ ఈ కార్యక్రమాన్ని మరి విద్యార్థులందరూ కూడా ఈరోజు మాకు సహకరించి బాగా చేశారని చెప్పేసి ఈ సందర్భంగా యాజమాన్యానికి కూడా మేము ప్రశంసలు చేస్తూ రాష్ట్ర ప్రభుత్వ పెన్షనర్ల సంఘం ఆధ్వర్యంలో రాష్ట్ర స్థాయి కార్యవర్గ సమావేశం గుంటూరులో జరిగింది.
బ్రాడీపేటలోని పెన్షనర్స్ భవనంలో జరిగిన కార్యవర్గ సమావేశంలో ఏపీ ఎన్జీఓస్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షులు అలపర్తి విద్యాసాగర్, కార్యదర్శి డివి రమణ ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వంతో ఏపీ ఎన్జీఓస్ సంఘానికి మంచి సంబంధాలు ఉన్నాయని వెల్లడించారు. సమైక్యాంధ్ర ఉద్యమంతో హెచ్ఎల్ క్వాంటమ్ పెన్షన్లను సాధించుకున్నామని గుర్తు చేశారు. అన్ని సంఘాలతో కలిసి నిర్మాణాత్మకంగా పనిచేసి హక్కులను సాధించుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర అధ్యక్షులు వెంకటేశ్వర్లు, జనరల్ సెక్రటరీ ప్రభుదాస్, కరీం, పెద్దింటి అప్పారావు, శ్రీనివాసరావు, శ్యామ్ తదితరులు పాల్గొన్నారు. ఆ రోజు సమైక్యాంధ్ర ఉద్యమం నుంచి ఆ రోజు ఉబ్బెత్తున లేచిన ఉద్యమైనా నిన్న మొన్న జరిగినటువంటి బీఆర్టీసీ ఉద్యమాలైనా అవర్ సమైక్యాంధ్ర ఉద్యమానికి వ్యూహకర్తగా ఆయన సాధించి ఈ ప్రభుత్వాన్ని గతసారి ఈ ప్రభుత్వంలో ఉన్నప్పుడు తెచ్చుకున్నటువంటి ఆ రాయితీ కూడా ఏదైతే ఎడిషనల్ క్వాంటమ్ ఆఫ్ ది పెన్షన్ మీ అందరి సహకారంతో మీ అందరి ఉద్యమాలతో ఒక సంవత్సరం ఒక నెలల పాటు జరిగినటువంటి సమైక్యాంధ్ర ఉద్యమంతో సాధించి పెట్టినటువంటి అప్పుడున్న ప్రభుత్వంలో తెచ్చినటువంటి నాయకత్వం ముందు అప్పుడున్న అశోక్ బాబు గారు వ్యూహకర్త మా అధ్యక్షులే సాగర్ గారే. వాళ్ళు ఇచ్చిన ఫలాలు పెన్షనర్స్ కాదు, ఏపీఎన్జీఓస్ కాదు, ఈ రాష్ట్రంలోని ఉద్యోగ ఉపాధ్యాయ కార్మిక పెన్షనర్లు అందరికీ వారు ఇచ్చిన సేవలు వారు ఇచ్చిన ఫలాలు మరువులేని అన్న విషయాన్ని ఈ సభాముఖంలో కూడా మనం గుర్తు చేసుకోవాలన్న విషయాన్ని తెలుస్తున్నాం. మాకెప్పుడు ఆ విషయం గుర్తుండదన్న విషయాన్ని తెలియజేస్తాం. ఇంకోటి నా దృష్టిలో ఎంత చెప్తున్నారు, పెన్షనర్స్ ముందు చూసుకుంటాం, పెన్షనర్స్ బాగా ఉంటుంది, పెన్షనర్స్ మేము ఇచ్చేసుకుంటాం. నేనైతే ఇది చెప్పాను. కారణం ఏంటంటే నా దృష్టిలో ఉద్యోగి వేరు కాదు, పెన్షనర్ వేరు కాదు. ఉద్యోగి పెన్షనరు, పెన్షనరే ఉద్యోగి. మా దృష్టిలో అంతే. అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా హిందూ ఫార్మసీ కళాశాల ఆవరణలో విద్యార్థులతో యోగా కార్యక్రమం నిర్వహించారు. అమరావతి రోడ్లోని హిందూ ఫార్మసీ కాలేజీ ఆవరణలో యోగాంధ్ర కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా చిన్నారులు నిర్వహించిన యోగా భంగిమలు చూపర్లను విశేషంగా ఆకట్టుకున్నాయి. ఈ కార్యక్రమంలో బీజేపీ సీనియర్ నాయకులు జూపూడి రంగరాజు, ప్రిన్సిపల్ డాక్టర్ నాగభూషణం, వైస్ ప్రిన్సిపల్ డాక్టర్ సీతారామయ్య, చైర్మన్ మధుసూదన్ రావు, యోగా గురువు అప్పారావు, సిహెచ్ అజిత్ బాబు, డాక్టర్ ప్రత్యూష పాల్గొన్నారు. ఈ భారతాన్ని మేము పోయాల్సిన అవసరం ఉన్నది. ఈ భారతాన్ని మేము పోయాల్సిన అవసరం ఉన్నది. ఫార్మాస్యూటికల్ గా కానీ రకంగా కానీ యోగం చేస్తే మీకు యోగం వస్తుంది, యోగం చేయకపోతే యోగం రాదు. ఇంకా కొంత పిల్లలు చూశారు అక్కడ, వాళ్ళు నవ్వుతున్నారు. పర్లేదు, నవ్వుకుంటూ తప్పలేదు. కానీ యోగాసనం చేస్తున్నాను నవ్వాలి. ఇట్ గోస్ రాంగ్ ఇంటెన్షన్ ఇన్ యువర్ హెల్త్. చాలా అవసరం మాత్రమే తెలియదు. అసలు యోగాసనం చేసుకుని వెళ్తే మీ నరం ఎక్కడో వచ్చిన నరం కాస్త అది ఇప్పుడు తెలియదు మీకు. ఆఫ్టర్ 5 years 10 years దాని ఎఫెక్ట్ ఎక్కడ పడుతుందో అప్పుడు తెలుస్తుంది మీకు. సార్ నల్లపాడులోని బాసరా కాన్సెప్ట్ స్కూల్లో 11వ అంతర్జాతీయ యోగా దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మహానందగిరి మాతాజీ, యోగా సాధకులు కొత్తపల్లి విజయసారథి ముఖ్య అతిథిగా హాజరై కార్యక్రమాన్ని ప్రారంభించారు. అనంతరం మహానందగిరి మాతాజీ మాట్లాడుతూ యోగా అనేది శతాబ్దాలుగా ఉన్న ఓ అభ్యాసమని, యోగా చేయడం వల్ల అనేక ఆరోగ్య ప్రయోజనాలు ప్రసిద్దవుతాయని తెలిపారు. పిల్లలు తమ పూర్తి ఆరోగ్యాన్ని మెరుగుపరుచుకోవడానికి ప్రతిరోజు యోగా సాధన చేయాలని సూచించారు. బాస్రా విద్యాసంస్థల చైర్మన్ సాదిరేని మురళీమోహన్ రావు మాట్లాడుతూ బాస్రా విద్యాసంస్థల్లో చదువుకు ప్రాధాన్యత ఇస్తూనే ఆటపాటలతో పాటు అనేక ఆరోగ్య ప్రయోజనాలకు నెలవైన యోగాని కూడా పిల్లలకు అందించడం జరుగుతుందన్నారు. ప్రతిరోజు యోగా సాధన చేయడం వల్ల మానసిక స్పష్టత, దృష్టిని మెరుగుపరచడంలో సహాయపడుతుందన్నారు. కార్యక్రమంలో బాస్రా డైరెక్టర్ సాదిరేని రాధా, ప్రిన్సిపల్ శ్రీలక్ష్మి మరియు ఇతర ఉపాధ్యాయులు పాల్గొన్నారు. యోగం అంటే మనస్సు, బుద్ధి, చిత్తం ఏకమవ్వడం, ఈ అన్ని శరీరాలు ఆత్మ ఆజ్ఞానుసారం చరించడానికి ఉపయోగపడుతుంది యోగం. ఈ యోగ సాధన ఆబాలగోపాలం అంటే పసిపిల్లల నుంచి మొదలుకొని పెద్దల వరకు నిత్యం ఆచరించదగిన విషయమే. 8 సంవత్సరాల నుంచి 80 సంవత్సరాల వరకు కూడా అందరూ నిత్యం యోగ సాధన చేస్తూనే ఉండొచ్చు. యోగ ఆసనాల ద్వారా మనం ఆధ్యాత్మికంగా ఎదగడమే కాదు, ఆర్థికంగాను ఆరోగ్యపరంగాను కూడా ఎంతో సుఖంగా ఉన్నతంగా ఉండడానికి ఉపయోగపడుతుంది. ఇదే కంటిన్యూగా చేస్తూ ఇబ్బడి ముబ్బడిగా ఎంతో విద్యా సంస్థలు పెంచుకుంటూ ఎంతో ఆదర్శంగా మనస్ఫూర్తిగా స్టూడెంట్స్ కూడా చదువు చెప్తూ వారు ముందుకు నడవాలని ఆకాంక్షిస్తూ ఈ అవకాశం కలిగించిన నాకు
ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. బ్రాడీపేటలో హ్యాపీ మొబైల్స్ షోరూమ్ ను సంక్రాంతికి వస్తున్నాం చిత్ర హీరోయిన్ ఐశ్వర్య, బాలనటుడు బుల్రాజు ప్రారంభించారు. నగరంలో సంక్రాంతికి వస్తున్నాం హీరోయిన్ ఐశ్వర్య, బాలనటుడు బుల్రాజు సందడి చేశారు. ఈ సందర్భంగా గుంటూరులో హ్యాపీ మొబైల్ షోరూం ప్రారంభోత్సవానికి రావడం సంతోషంగా ఉందని హీరోయిన్ ఐశ్వర్య చెప్పారు. ఈ షోరూంలో ఎన్నో ఆఫర్లు ఉన్నాయని, గుంటూరు ప్రజలు ఈ అవకాశాన్ని ఉపయోగించుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో షమీ ఇండియా జోనల్ మేనేజర్ సయ్యద్ అన్వర్, అకౌంట్స్ మేనేజర్ శ్రీవాస తదితరులు పాల్గొన్నారు. ఇవాళ ఈ గుంటూరు స్టోర్లో రీలాంచే కాకుండా మన ఎంఐ నోట్ 14 ప్రో అండ్ 14 ప్రో ప్లస్ రీలాంచ్ కూడా జరుగుతుంది, కొత్త షాంపెయిన్ గోల్డ్ కలర్. ఇవాళ ఈ గుంటూరు రీలాంచ్ సందర్భంగా బెస్ట్ ఆఫర్స్ ఉన్నాయండి హ్యాపీ మొబైల్స్లో. ఒక టీవీ కొంటే ఒక టీవీ ఫ్రీ, ఒక మొబైల్ కొంటే మొబైల్ ఫ్రీ, అంటే ఒక 13,000 మొబైల్ కొంటే కూడా ఒక టీవీ ఫ్రీ ఇచ్చేటట్టు స్కీమ్స్ ఉన్నాయి. అలాగే టీవీ కొంటే సౌండ్ బార్ ఫ్రీ, అలాగే యాక్సెసరీ స్మార్ట్ వాచ్ ఒక 799 రూపాయలకి ఒక స్మార్ట్ వాచ్, ఇలాంటి బెస్ట్ ఆఫర్స్ ఉన్నాయండి. Opening 90th store in Guntur right now. So we are here to launch 2 new products. One is definitely like Shashikiran said, Redmi Note 14. Champagne gold color, new gold color we are going to launch today. Also we are launching today Redmi Pad 2, which comes with a very big screen. Also which comes with a big battery, big screen and big entertainment. హ్యాపీ నేను మాత్రం కాదు, నాతో పాటు బుల్రాజ్ మేము ఇద్దరు ఓపెన్ చేసాం మన బాలయ్య గారు కాన్స్టిట్యూషన్ హిందూపూర్లో. అండ్ గుంటూరు ఈజ్ ఆల్సో వెరీ వెరీ స్పెషల్ బికాస్ మా అమ్మగారు ఊరు వచ్చి గుంటూరు. సో నేను చాలాసార్లు మా అమ్మగారి గురించి చాలా ఇంటర్వ్యూస్లో మాట్లాడతాను. సో ఇప్పుడు నేను ఐ టోల్డ్ లైక్ మా అమ్మగారి దగ్గర నేను గుంటూరే మా ఊరు అని చాలా ఎక్సైట్ అయింది. అండ్ ఇక్కడ హ్యాపీ మొబైల్స్ వాళ్ళు రీలాంచ్ చేసి ఒక ఫ్రెష్ ఒక షోరూమ్ లుక్ అండ్ చాలా ఆఫర్స్ ఉన్నాయి ఈ రీలాంచ్కి. వాళ్ళు చెప్పినట్టు ఒక 13,000కి ఒక మొబైల్ ఫోన్ కొంటే కూడా టెలివిజన్ ఫ్రీగా ఇస్తున్నారు. ఇంకా చాలా ఆఫర్స్ ఉన్నాయి వాళ్ళ దగ్గర. నాకు చాలా ఇష్టమైన ఒక విషయం ఉంది, పోయినసారి ఐ థింక్ ఐ మెన్షన్ అక్షయ పాత్ర ఇఫ్ ఐఎమ్ రైట్. సో ఆ కస్టమర్ వాళ్ళు బర్త్డే డేట్ తీసుకుని ఏ కస్టమర్ అయితే వాళ్ళ దగ్గర ఏ వస్తువు కొంటే 11వ అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని పురస్కరించుకుని అమరావతి రోడ్లోని అన్నదాన సత్రంలో రాజర్షి ఉచిత యోగా అకాడమీ ఆధ్వర్యంలో యోగా దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. రాజర్షి ఉచిత యోగా అకాడమీ వ్యవస్థాపకులు కాళీశెట్టి కోటేశ్వరరావు గురూజీ 11వ అంతర్జాతీయ యోగా దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేశారు. మానవ శరీరంలో వచ్చే రకరకాల ఆరోగ్య సమస్యలు, షుగర్, థైరాయిడ్ మరియు పలు రకాల రోగాలను దూరం చేయడానికి యోగా ఎంతో ఉపయోగపడుతుందని అన్నారు. ఈ ఆధునిక కాలంలో యోగా విధానం చాలా మారిపోయిందని, యోగా ప్రపంచంలోని టాప్ ఫిట్నెస్ ట్రెండ్స్లో ఒకటిగా మారిందన్నారు. ఈ కార్యక్రమంలో ఈవో జి శ్రీనివాసరావు, సిహెచ్ శివప్రసాద్, జయలక్ష్మి మరియు యోగా అభ్యాసకులు పాల్గొన్నారు. ఈ యోగా అనేది 2 అక్షరాలే కానీ మనిషి జీవన విధానాన్ని మార్చేసింది అనమాట. అలాంటి యోగాని మన ప్రపంచ దేశాలకి పరిచయం చేసిన మన గౌరవనీయులు నరేంద్ర మోడీ గారు కూడా వారే ఈ రోజున ఇంత కార్యక్రమాన్ని ప్రపంచాన్ని మొత్తాన్ని పరిచయం చేసింది. వారికి మరొకసారి ధన్యవాదాలు తెలుపుకుంటూ, ఈ యోగా అనేది ప్రతి వాళ్ళు చేయాలండి. శ్వాస ఉన్నంత వరకు శ్వాస పీల్చే వాళ్ళు ప్రతి వాళ్ళు కూడా యోగా చేయాలి. ఎవరు చేయాలంటారు కానీ వాయువు ఆయువు లాంటిది మనిషికి, అందుకని ప్రతి వాళ్ళు యోగా చేయాలి. బీజేపీ 7వ మండల అధ్యక్షులు మల్లాల లక్ష్మణ్ ఆధ్వర్యంలో చలమయ్య కాలేజ్లో అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని నిర్వహించారు. విద్యార్థులు, స్థానిక ప్రజలు ఈ కార్యక్రమంలో పాల్గొని యోగాసనాలు వేశారు. ప్రతిరోజు యోగా, వ్యాయామం చేయడం వల్ల రోగాలు దరిచేరవని నాయకులు తెలిపారు. ఈ కార్యక్రమంలో కార్పొరేటర్ సంకూరి శ్రీనివాసరావు, కూటమి నేతలు మాధవరావు, ఆంజనేయ ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు. అలాగే ఉండండి, అందరూ కూడా విలాసంలో వెయ్యాలంటే కొంతమంది ఇబ్బంది పడతారు. అలాంటి వాళ్ళు కూడా ఈ రోజున ఇంకోసారి డౌన్. మరి ఇప్పుడు అందరూ బాగా చేశారు కదా, మళ్ళా చేయండి. ఈరోజు గుంటూరు తూర్పు నియోజకవర్గంలో 13వ వార్డులో చలమయ్య కాలేజీలో యోగా దినోత్సవం నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో స్కూల్ పిల్లలు, కాలేజీ పిల్లలు, అదేవిధంగా నాయకులు, కార్యకర్తలు, స్థానిక కార్పొరేటర్ గారు, టీడీపీ నాయకులు,
బీజేపీ నాయకులు ఎక్స్ కార్పొరేటర్ నెర్రెల మాధవరావు గారు, శంకూరు శ్రీనివాసరావు గారు, సాధరామకృష్ణ గారు, ఆంజనేయ ప్రసాద్ గారు పాల్గొనడం జరిగింది. ఈ కార్యక్రమానికి అనేక మంది స్థానిక ప్రజలు కూడా రావడం అనేది చాలా సంతోషకరమైన విషయం. అదేవిధంగా అందరూ యోగా నేర్చుకొని చక్కగా ఆరోగ్యాన్ని మెరుగుపరచాలని కోరుచున్నాం. సమర్థనం దివ్యాంగుల సంస్థ ఆధ్వర్యంలో జూన్ 27వ తేదీన అమరావతి రోడ్డులోని హిందూ ఫార్మసీ కాలేజీ ఆవరణలో జాబ్ మేళా కార్యక్రమం జరగనుంది. హిందూ ఫార్మసీ కాలేజీలో సమర్థనం దివ్యాంగుల సంస్థ ఆధ్వర్యంలో జరగనున్న జాబ్ మేళా పోస్టర్ ఆవిష్కరణ కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమంలో బీజేపీ సీనియర్ నాయకులు జూపూడి రంగరాజు ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జూన్ 27న జరగనున్న జాబ్ మేళా కార్యక్రమంలో దివ్యాంగులు, దివ్యాంగేతరులు పాల్గొని ఉద్యోగాలు సాధించుకోవాలని కోరారు. 10వ తరగతి నుంచి ఏ డిగ్రీ ఉన్నవారైనా తమ అర్హత సర్టిఫికెట్లతో పాల్గొనాలని సూచించారు. ఈ కార్యక్రమంలో సమర్థనం ట్రస్ట్ ప్రతినిధులు రంగారావు, శేషకుమార్, బాలాజీ, ప్రిన్సిపాల్ డాక్టర్ నాగభూషణం, వైస్ ప్రిన్సిపాల్ డాక్టర్ సీతారామయ్య, పరమహంస పాల్గొన్నారు. హిందూ కాలేజ్ ఆఫ్ ఫార్మసీ యాజమాన్యం మరియు సమర్థనం దివ్యాంగ సంస్థల ఆధ్వర్యంలో 27వ తారీఖు జూన్ 2025న మార్నింగ్ 9 o'clock నుంచి ఈవినింగ్ 4 o'clock వరకు ఈ ఇంక్లూజివ్ జాబ్ ఫెయిర్ ఫర్ అన్డిజర్వ్డ్ క్యాండిడేట్స్, అంటే ఫిజికల్లీ ఛాలెంజ్డ్ వాళ్ళు, వీళ్ళందరూ కూడా ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని సుమారుగా 35 కంపెనీలు వాళ్ళు ఈ జాబ్ ఫెయిర్కి రావడానికి సమ్మతం తెలిపారు. సో క్వాలిఫికేషన్ ఏంటంటే 10th క్లాస్ నుంచి డిగ్రీ కానీ, ఇంటర్మీడియట్ కానీ, డిప్లొమా ఇన్ ఫార్మసీ ఆర్ బీ ఫార్మసీ స్టూడెంట్స్ వీళ్ళందరూ కూడా డిఫరెంట్ కంపెనీస్లో ఉన్నటువంటి ఈ జాబ్ ఫెయిర్ 35 హెచ్ఆర్స్ వచ్చి వాళ్ళు ఈ ఆర్గనైజేషన్ చేస్తున్నారు. సో వీళ్ళందరూ కూడా ఉదయం 9 నుంచి ఆఫ్టర్నూన్ 4 o'clock వరకు జరిగేటువంటి ఈ జాబ్ ఫెయిర్ని యూటిలైజ్ చేసుకుని సూపర్ 6 హామీల అమలుపై సీఎం చంద్రబాబు సమాధానం చెప్పాల్సిందేనని వైసీపీ రాష్ట్ర సమన్వయకర్త సజ్జల రామకృష్ణారెడ్డి డిమాండ్ చేశారు. తాడేపల్లిలోని పార్టీ కేంద్ర కార్యాలయంలో సజ్జల మీడియాతో మాట్లాడారు. ఎన్నికల సమయంలో హామీలపై సంతకాలు చేసి ప్రజలకు బాండ్లు ఇచ్చింది వాస్తవం కాదా అని ప్రశ్నించారు. ప్రజలను డైవర్ట్ చేసేందుకే లిక్కర్ స్కామ్ను సృష్టించారని, బేతాళ కథలాగా దానిని సాగతీస్తున్నారని విమర్శించారు. రైతుల సమస్యలను పరిష్కరించడంలో కూటమి ప్రభుత్వం విఫలమైందని సజ్జల మండిపడ్డారు. నువ్వు చేయాల్సింది, ప్రభుత్వం చేయాల్సింది, ఎక్కడెక్కడైతే క్రైసిస్ వస్తే సమాజంలో 2 సెక్షన్స్ మధ్య వచ్చినా, లేక డౌన్ రావడం డిప్రైవ్డ్ వాళ్ళకైతే పూర్తి అండగా ఉండడంలో కానీ, లేదా ఇండిపెండెంట్ సెక్షన్స్ గవర్నమెంట్ మీద డిపెండ్ కావచ్చు వాళ్ళవి ఇంటర్ఫేస్గా ఎక్కడన్నా అవసరమైతే చట్టంలో చేంజెస్ తీసుకురావాలంటే వాటికి మొత్తం మీద వాటితో ఎంగేజ్ అయ్యి ఆ ఇంటర్ఫేస్ కింద పనిచేయగలిగినది ఎక్కడైనా అది అవసరం. మిగిలినవన్నీ లా అండ్ ఆర్డర్ ప్రొటెక్ట్ చేయడం నువ్వు అసలు ఏది చేస్తున్నావు? కేర్ విద్యా వైద్య సంస్థల అధినేత డాక్టర్ సయ్యద్ రసూల్ ఆధ్వర్యంలో అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని పొత్తూరులోని కేర్ దంత కళాశాల ఆసుపత్రి ప్రాంగణంలో జ్యోతి వెలిగించి కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా డాక్టర్ రసూల్ మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ యోగా చేయడం వల్ల ఎంతో మానసిక సంతృప్తి, మనశ్శాంతి, ఆయురారోగ్యాలతో ఉంటారని తెలియజేశారు. దేశ ప్రధాని నరేంద్ర మోడీ పిలుపు మేరకు ఆంధ్ర రాష్ట ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నాయకత్వంలో రాష్ట్రంలోనే యోగా దినోత్సవం అత్యంత వైభవంగా నిర్వహించడం చాలా సంతోషదాయకమని తెలిపారు. యోగా గురువులు కేర్ దంత కళాశాలలో ఏర్పాటు చేసిన యోగా కార్యక్రమానికి విచ్చేసి యోగాసనాలు చేయించడం అభినందనీయమని ఈ సందర్భంగా తెలియజేశారు. అనంతరం యోగా కార్యక్రమంలో పాల్గొన్న విద్యార్థులకు సర్టిఫికెట్లను అందజేశారు. ఈ కార్యక్రమంలో కేర్ సంస్థల అడ్వైజర్ మొహిద్దీన్, డైరెక్టర్ సయ్యద్ సమీనా, కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ జాకిర్ హుస్సేన్, డాక్టర్ మహబూబ్, డాక్టర్ అవినాష్, యోగా గురువులు వెంకట శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు. Body will be very happy, you will be very happy. It is we want and డైలీ సూర్య నమస్కారం ఇప్పుడు చెప్పాలి. ఇప్పుడు సూర్య నమస్కారం నేను చెప్పాను కదా నా ఎంకరేజ్లో, అప్పుడే నాకు అల్ట్రావైలెట్ రేస్ వచ్చేది. సన్ రేస్ ఇట్ గివ్స్ సమ్ రేసెస్ దట్ విల్ బి అల్ట్రావైలెట్ రేస్ వుడ్ గో ఇంటు యువర్ బ్రెయిన్ అండ్ టు ది బాడీ దట్ విల్ స్టిమ్యులేట్ యువర్ బ్రెయిన్ అండ్ కీప్ ఇట్ వెరీ కామ్. అది మాకు అప్పుడు తెలియదు, ఇప్పుడు తెలుస్తుండే. ఇప్పుడు యోగా నమస్కారాలు ఇవన్నీ కూడా అయినా కూడా మేము అప్పుడు ఆడుకునేవాళ్ళం. అప్పుడు పాపులేషన్ తక్కువ ఉండేది, సభ్యులు ఫిట్నెస్ లాగా ఉండేది.
ఏదో జరిగిపోయింది. ఇప్పుడు మీకు ఏం లేవు, ఎక్కువ మిగిలిన చదువుకునే వాళ్ళు కూడా. కాబట్టి మీరు యోగాని ప్రాక్టీస్ చేస్తే మీరు సక్సెస్ఫుల్ పీపుల్ అవుతారని, స్టూడెంట్స్ అవుతారని. జాయ్ లుకాస్ వరల్డ్ ఫేవరెట్ జ్యువెలరీ షోరూంలో బంగారు ఆభరణాల మేకింగ్ ఛార్జీలో ఫ్లాట్ 50% ఆఫర్ ప్రకటించారు. అమరావతి రోడ్లోని జాయ్ లుకాస్ జ్యువెలరీ షోరూంలో గోల్డ్, డైమండ్, అన్కట్ డైమండ్స్, ప్లాటినం, సిల్వర్ జ్యువెలరీ మేకింగ్ పై ఫ్లాట్ 50% ఆఫర్ ప్రకటించారు. ఈ కార్యక్రమంలో డాక్టర్ సునీత గ్లోరీ, రదిని చౌదరి ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ జాయ్ లుకాస్ జ్యువెలరీ షోరూంలో అన్ని రకాల మోడల్స్ ఆభరణాలు లభిస్తాయని చెప్పారు. కస్టమర్లకు సరసమైన ధరలకు నాణ్యమైన బంగారు ఆభరణాలు అందిస్తున్నారని వెల్లడించారు. ఈ ఆఫర్ జూలై 13 వరకు ఉంటుందని, అందరూ ఈ అవకాశాన్ని ఉపయోగించుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో బ్రాంచ్ మేనేజర్ ప్రజోష్ ఎంపీ, అసిస్టెంట్ ఇన్ఛార్జ్ సతీష్, నాదీరా పర్వీన్, మార్కెటింగ్ మేనేజర్ సజీష్ పాల్గొన్నారు. ఇక్కడ జాయ్ లుకాస్ షోరూంలో మేము 10 years నుంచి గోల్డ్ కొంటూనే ఉన్నాము. ఈ ఈవెంట్ ఏంటంటే మనకి 50% మేకింగ్ ఛార్జెస్ మీద 50% డిస్కౌంట్ ఉంది జూలై 13th వరకు. సో జాయ్ లుకాస్ ఇస్ వర్ల్డ్స్ ఫేవరెట్ జ్యువెలరీ. ఇట్స్ వన్ ఆఫ్ ద యూనిక్ కలెక్షన్స్ ఉంటాయి, వర్సిటైల్ డిజైన్స్, ఎవ్రీథింగ్ ఈజ్ డిసిప్లిన్డ్ అండ్ వెల్ ఆర్గనైజ్డ్ స్టాఫ్. So it's really the world's favorite jewelry. I can say it proudly. So I'm very happy for my all designs, necklaces or everything. 50% ఆఫర్. అసలు ఏంటి 50% ఆఫర్ అంటే? ఆఫర్ వచ్చేసి ఏంటంటే ఫస్ట్ మనం గోల్డ్ కొనాలి అంటే ఫస్ట్ ఆలోచించేది గోల్డ్ రేట్, దాని తర్వాత వేస్టేజ్, మేకింగ్ ఛార్జెస్ ఎంత పడుతుంది ఏంటి అని చెప్పి, అండ్ బెస్ట్ డిజైన్స్. సో బెస్ట్ డిజైన్స్లో జాయ్ లుకాస్ ఆల్రెడీ ఇట్స్ అ వరల్డ్ ఫేవరెట్ జ్యువెలరీ అండి. సో నెక్స్ట్ వచ్చేసి వాటికి తరుగు అనేది ఫ్లాట్ 50% ఆన్ మేకింగ్ ఛార్జెస్ అండి. ఫ్లాట్ 50% ఆన్ మేకింగ్ ఛార్జెస్ ఏంటి అంటే తరుగులో మీరు నోస్ పిన్ దగ్గర నుంచి వడియానం వరకు ఏ చిన్న ఐటమ్ నుంచి పెద్ద ఐటమ్ వరకు ఏది తీసుకున్నా ఫ్లాట్ 50% వచ్చేస్తుందండి. తరుగులో డైరెక్ట్గా మీకు ఫ్లాట్ 50% ఆఫర్ వస్తుంది. ఈ ఆఫర్ అనేది నాట్ ఓన్లీ ఇన్ గోల్డ్. గుంటూరులో దారుణం జరిగింది. భార్య మీద అనుమానంతో ఆమెను హత్య చేసి భర్త ఆత్మహత్యకు యత్నించాడు. నగరంపాలెం పిఎస్ పరిధిలోని గొర్రెలదొడ్డి కాలనీలో ఈ ఘటన జరిగింది. భార్య లక్ష్మి మృతి చెందగా భర్త రాజు మెడకు తీవ్ర గాయాలు కావడంతో జీజీహెచ్కు తరలించారు. కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తును చేపట్టారు. సెయింట్ ఆన్స్ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీ చీరాల బ్రాంచ్లో సామూహిక యోగా కార్యక్రమం నిర్వహించినట్లు కళాశాల సెక్రటరీ వనమ రామకృష్ణరావు, కరెస్పాండెంట్ శ్రీమంతుల లక్ష్మణరావు తెలిపారు. ఈ సందర్భంగా జరిగిన కార్యక్రమంలో ప్రిన్సిపల్ డాక్టర్ కె జగదీష్ బాబు మాట్లాడుతూ మనస్సును, బుద్ధిని సక్రమైన మార్గంలో ఉంచినట్లయితేనే ఏకాగ్రతను సాధించవచ్చని, తద్వారా జీవితంలో ఉన్నత స్థాయిని చేరుకోవచ్చని తెలిపారు. ఈ కార్యక్రమంలో కేర్ యోగా న్యాచురోపతిక్ మెడికల్ కాలేజ్ అండ్ హాస్పిటల్ పిట్టలపాలెం సహకారంతో కళాశాల జాతీయ సేవా విభాగం వారి ఆధ్వర్యంలో నిర్వహించినట్లు తెలిపారు. శారీరక దృఢత్వము మరియు మానసిక ఏకాగ్రతను సాధించవచ్చని తెలిపారు. యోగా ద్వారా మనస్సును పవిత్రంగా ఉంచుకొని మానసికంగా శక్తివంతంగా ఉండవచ్చని తెలిపారు. యోగా అభ్యాసమును దైవిక జీవితంలో ఒక భాగంగా ఉంచినట్లయితే మానసిక ఒత్తిడి నుంచి విముక్తి పొందవచ్చని తెలిపారు. తద్వారా శారీరక రుగ్మతలకు దూరంగా ఉండవచ్చన్నారు. ఈ సందర్భంగా విద్యార్థులకు ఉపయోగపడే వివిధ యోగాసనాలను విద్యార్థులచే వేయించారు. కార్యక్రమంలో డాక్టర్ జ్యోతి స్వరూప్, అడ్మినిస్ట్రేటివ్ మేనేజర్ ఆర్వి రమణమూర్తి, వివిధ విభాగాధిపతులు, అధ్యాపకులు, విద్యార్థులు పాల్గొన్నారు. అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా గుంటూరు విద్యానగర్ పార్క్ ఆవరణలో అత్యంత వైభవంగా యోగాను యోగా టీచర్ భానుమూర్తి నిర్వహించారు. ఈ సందర్భంగా భానుమూర్తి మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ ఆరోగ్యం కోసం యోగా చేయాలని అన్నారు. కార్యక్రమంలో కార్పొరేటర్ కొమ్మినేని కోటేశ్వరరావు మాట్లాడుతూ యోగాతోనే మనిషి ఆరోగ్యంగా ఉండగలరని, ప్రతిరోజు గంట యోగా చేయాలని అన్నారు. ఆంధ్రరత్న, సామాజిక సేవారత్న అవార్డ్స్ గ్రహీత, వ్యాపారవేత్త కొమ్మాలపాటి శ్రీనివాసరావు మాట్లాడుతూ ప్రపంచవ్యాప్తంగా 191 దేశాల్లో యోగాను నిర్వహించడం జరుగుతుందని, ఆరోగ్యమే మహాభాగ్యమని, ప్రతి ఒక్కరూ వ్యాయామంతో పాటు యోగా చేస్తే
ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఆరోగ్యంగా జీవించగలరని అన్నారు. రెండో పాదం ఓకే. శ్వాస తీసుకుంటూ చేయి పైకి చెవు దగ్గర ఆనిచ్చిన తర్వాత శ్వాస వదిలేస్తూ స్ట్రెచ్ డౌన్ అదర్ సైడ్. మోకాలు బెండ్ కాకూడదండి, మోకాలు స్టిఫ్గా ఉండాలి. ఇంటర్నేషనల్ యోగా డే సందర్భంగా లయోలా పబ్లిక్ స్కూల్ నందు ప్రిన్సిపల్ రెవరెండ్ ఫాదర్ డాక్టర్ సగాయ రాజ్ మార్క్, ఎన్సీసీ ఆఫీసర్స్ డి ప్రతిభ, పి సురేష్, 10వ ఆంధ్ర గర్ల్స్ బెటాలియన్ కు చెందిన 50 కేడెట్, 8 ఆంధ్ర ఎయిర్ స్క్వాడ్రన్ కు చెందిన 54 ఎన్సీసీ కేడెట్స్ యోగాసనాలు, మెడిటేషన్, ప్రాణాయామం చేశారు. ఆసక్తికరంగా సాగిన ఈ కార్యక్రమం అనంతరం ప్రిన్సిపల్ మాట్లాడుతూ యోగా విద్యార్థుల జీవితాల్లో శారీరక, మానసిక ఆరోగ్యాలను మెరుగుపరచడంలో సహాయపడుతుందని, ఒత్తిడిని తగ్గించి మంచి మానసిక స్థితిని పెంపొందిస్తుందని చెప్పారు. అలాగే యోగా విద్యార్థులకు వారి శరీరాలపై నియంత్రణను పెంపొందించుకోవడానికి మరియు ఆరోగ్యకరమైన జీవనశైలిని అలవాటు చేసుకోవడానికి సహాయపడుతుందని యోగా ప్రాముఖ్యతను వివరించారు. కార్యక్రమం చివరిలో విద్యార్థులు యోగాను తమ నిత్య జీవితంలో భాగంగా చేసుకుంటామని ప్రతిజ్ఞ చేశారు. అంతర్జాతీయ యోగా డే సందర్భంగా నగరాలు శారదా స్కూల్ విద్యార్థులు యోగాసనాలు వేయటానికి ముందుకొచ్చారు. స్కూల్ ఆవరణలో యోగాభ్యాసన చేసి అందరినీ అలరించారు. ఈరోజు విశాఖలో అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్వహించిన ప్రపంచ యోగా డే సందర్భంగా శారదా స్కూల్ విద్యార్థులు యోగా పేరిట వినూత్న రీతిలో ఆసనాలు వేశారు. ముఖ్య అతిథి జల్లేపల్లి వెంకట్రావు యోగా మాస్టర్ యోగా విశిష్టతను పిల్లలకు వివరించి వారిచే ఆసనాలు వేయించి ప్రాణాయామం చేయించారు. ఈ సందర్భంగా ప్రిన్సిపల్ ఆర్ఎం దాస్ విశాఖ ప్రదర్శనకు గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డు దక్కినందుకు సంతోషాన్ని వ్యక్తం చేశారు. యోగాపై అందరిలోనూ అవగాహన పెంచేందుకే ఆసనాలు వేశారన్నారు. యోగా అనేది మన జీవితంలో ఓ భాగం కావాలని, యోగాసనాల వల్ల బీపీ, షుగర్ వంటి రోగాలు నయమవుతాయని, తల్లిదండ్రులు వారి పిల్లలు యోగా చేసేలా ప్రోత్సహించాలని డైరెక్టర్ పి భారతి వాణి తెలియజేశారు. ఈ కార్యక్రమంలో టీచర్స్, పేరెంట్స్, విద్యార్థులు పాల్గొన్నారు. ఓకేనా? కొంచెం ఒకసారి అందరూ గాలి గట్టిగా స్లోగా వదిలేసేయండి. Breathe in, breathe out. Breathe in. And you have 5 counts here. Breathe out. కొత్తపేటలోని ప్రైమేరియా బయో 9 వెంచర్ ఇంటర్నేషనల్లో అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని దొడ్డాల కోటేశ్వరరావు ప్రారంభించారు. భారతదేశంలోనే మొట్టమొదటి డిజిటల్ హెల్త్ ఎనేబుల్డ్ హాస్పిటల్ ఎట్ హోమ్ సర్వీసెస్ అయిన యుఎస్ఏకు చెందిన ప్రైమరియో బయో 9 వెంచర్ ఇంటర్నేషనల్ మేనేజింగ్ డైరెక్టర్ డాక్టర్ రాజ్ పల్లపోతు అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని ఏర్పాటు చేయడం అభినందనీయమని సీనియర్ న్యాయవాది, రాష్ట్ర ప్రభుత్వ లీగల్ అడ్వైజర్ దొడ్డాల కోటేశ్వరరావు తెలిపారు. అనంతరం ఆయన మాట్లాడుతూ యోగా ప్రతిరోజు 30 నిమిషాల పాటు చేయడం దినచర్యగా ప్రతి ఒక్కరూ పాటించాల్సిందిగా కోరారు. దేశ ప్రధాని నరేంద్ర మోడీ సమక్షంలో ఆంధ్ర రాష్ట ముఖ్యమంత్రి చంద్రబాబు నాయకత్వంలో వైజాగ్ లో అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని జరుపుకోవడం సంతోషంగా ఉందన్నారు. ప్రైమరియా బయో 9 వెంచర్ ఇంటర్నేషనల్ మేనేజింగ్ డైరెక్టర్ డాక్టర్ రాజ్ పల్లపోతు మాట్లాడుతూ ప్రైమరియో హెల్త్ కేర్ ను ఆంధ్రప్రదేశ్లోని గుంటూరులో ప్రారంభించి ఏడాది పూర్తి కావస్తున్న సందర్భంగా అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని తమ హెల్త్ కేర్ సెంటర్లోనే తమ బృందంతో యోగా కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. ఈ ప్రైమరియో హెల్త్ కేర్ సెంటర్ ఒక అంతర్జాతీయ ఆరోగ్య సంరక్షణ స్టార్టప్ అని, ఒక మార్గదర్శక ఆరోగ్య సంరక్షణ సంస్థ అని చెప్పారు. పట్టణ మరియు గ్రామీణ ప్రాంతాల్లో ప్రజలకు ఇంటి వద్దకే ఆరోగ్య సేవలను అందించే సంస్థ అన్నారు. ప్రపంచ సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించి క్రమం తప్పకుండా ఆరోగ్య శిబిరాలు నిర్వహిస్తున్నామన్నారు. ఈ కార్యక్రమంలో ప్రైమేరియా మెడికల్ చైర్మన్ అన్వర్ హుస్సేన్, ప్రైమేరియా డెంటల్ చైర్మన్ డాక్టర్ జాకిర్ హుస్సేన్, ప్రైమేరియా బృందం, యోగా గురువు తదితరులు పాల్గొన్నారు.
same. Up. Next over. Down. Space. Same. Side down. Down. Up. Same. ఇంటర్నేషనల్ ఇన్సిడెంట్స్తో పాటు సో దిస్ ఇస్ ఆల్సో ఏ అమెరికన్ కంపెనీ యూఎస్ఏ పోర్ట్ఫోలియో కంపెనీ బీయింగ్ ఇనాగ్రేటెడ్ ఎట్ గుంటూరు. దిస్ ఈజ్ ఆల్సో వెరీ ఇంపార్టెంట్ ఇన్సిడెంట్. ఇన్సిడెంట్ జరిగిన అనుకోకపోయినా కూడా ఒక మంచి రోజున ఇది అంకురార్పణ జరిగింది. కాబట్టి ఇది ఇన్ ఏ గ్రేట్ వే సక్సెస్ అయిందని, ఇది ప్రజాసేవలో ఎక్కువ కాలం మనగలుగుతుందని, ఆశించిన ఫలితాలు సాధించడంలో ఈ ఆర్గనైజేషన్ వలన ఎంతో మంది ఎల్డర్లీ పీపుల్, సీనియర్ సిటిజన్స్, చిన్నపిల్లలు, డిజబిలిటీస్, ఎంతో మంది పేషెంట్స్ 3 ఏరియాస్లో వాళ్ళు కాస్ట్ తగ్గించుకోగలరు. అఫోర్డబిలిటీ, యాక్సెసిబిలిటీ. ఈరోజు ఇంటర్నేషనల్గా ప్రతి సర్వీసు ఏ ఇండస్ట్రీ తీసుకున్నా యాక్సెసిబిలిటీ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. ఈరోజు మేము ఇంటర్నేషనల్ ఇన్నోవేషన్స్, టెక్నాలజీ కానివ్వండి, డివైజెస్ కానివ్వండి, డాక్టర్స్ కానివ్వండి, క్లినికల్ కేర్ సర్వీసెస్ కానివ్వండి. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. ఘనంగా అంతర్జాతీయ యోగా దినోత్సవం. పోలీస్ పెరేడ్ గ్రౌండ్ లో యోగాసనాలు వేసిన ప్రజాప్రతినిధులు, ప్రజలు, అధికారులు. ఎస్పీ కార్యాలయం ఎదుట యోగాసనాల విగ్రహాలు, పోలీస్ శాఖ లోగో ఏర్పాటు. ఆవిష్కరించిన ఎమ్మెల్యేలు, కలెక్టర్. గుంటూరులో ఉత్సాహంగా యోగాంధ్ర వేడుకలు. యోగా విశిష్టతను ప్రతి ఒక్కరూ తెలుసుకుని ఆచరించాలి. ప్రముఖుల పిలుపు. సిటీ న్యూస్ సమాప్తం. నమస్కారం.